పోలీసోళ్ళకెంచి క్రిమినల్స్ తప్పించుకునే ముచ్చట్లు ఎక్కువ సినిమాలల్లనే చూస్తుంటాం కదా. అగ్గో అచ్చం గసొంటిదే మహారాష్ట్ర నాసిక్ల జరిగిందుల్లా. ఇగో చూడుండ్రి, ఊరికచ్చి బండి మీద జంప్ చేసిన గీ బద్మాష్ గాడెట్లా పోలీసోళ్ళకెంచి తప్పించుకున్నాడో. పాపం గిన్ని చేసి వేసుకుంటా పట్టుకుందామని వచ్చిన పోలీసన్న కూడా జారిపోయి రోడ్డు మీద పడ్డాడు. ఇక ఎంబటే బద్మాష్ గాని పట్టుకోనికి ఉరుక్కుంటా తతిమ పోలీసోళ్ళు కూడా బగ్గనే ఆపసోపాలు పడ్డారు. కాకుంటే వాడు దొరకలే. గప్పటికే బద్మాష్ గాన్లు ఇద్దరు ఆడికెంచి పరారైన్లు గిట్లా. అయితే అసలు ముచ్చట ఏందంటే, ఏదో కేసు ముచ్చట్లా గీ బద్మాష్ గాన్ని కోర్టుకు తీసుకుపోయిన పోలీసోళ్ళు తిరిగి జైలుకు తీసుకత్తుంటే గీ తిరగయేసిండ్రు బడ్వేగాన్లు. అయితే గిదంతా అంతకు మొదలే పక్కా ప్లానింగ్ చేసుకున్నట్టున్నారు గిల్లిద్దరు. ఇక కోర్టుకు పోయొచ్చే తొవ్వల్నే గీని కోసం బండి మీద వెయిటింగ్ చేసిండు ఇంకో బద్మాష్ గాడు. మరిగా బద్మాష్ గాడు పోలీసోళ్ళని ఎట్లా మాయం చేసిండో ఏందో గాని ఆళ్ళ కండ్లు కప్పి బండి మీద పరారైండు గిట్లా. ఇక ఇది చూసి పోలీసోళ్ళు కూడా మస్తు పరిశాన్ అయినరట. ఇక అని ఎంబడివాడి ఊరికినా దొరకలేదు. అటెనకాల బండ్లేసుకొని కూడా చేసింగ్ చేసిండ్రు పోలీసోళ్ళు. కానీ గప్పటికే 4 గల్లీలు దాటి పరారైన్లు ఇద్దరు బద్మాష్ గాన్లు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీడెవడో గాని బగ్గనే దొంగ పోలీస్ సినిమాలు చూసి పోలీసోళ్ళకెంచి ఎట్లా తప్పించుకోవాలనో నేర్చుకున్నట్టున్నాడు. గందుకే గింతీజీగా ఆళ్ళను మాయం చేసి పరారైండని అనబట్టిండ్రు శానా మంది గిది చూసినోళ్ళు.